పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీకార్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ వైద్యురాలపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ వైద్యులు ఆందోళన బాటపట్టారు. ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానాల రెసిడెంట్ డాక్టర్లు ఢిల్లీ, కోల్కతా, రాజస్థాన్, యూపీ సహా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. వైద్యుల సమ్మెతో దవాఖానాల్లో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఓపీ సేవలు, అత్యవసరం కాని సర్జరీలు నిలిచిపోయాయి. దీంతో ఇక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ ఆసుపత్రుల ముందు క్యూలో నిల్చున్న ఫలితం లేకుండా పోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు వైద్యుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యుల సమ్మెకు అర్థం ఉందని, మరి మా పరిస్థితి ఏంటని వాపోతున్నారు. పీజీ మెడికో విద్యార్థిని రేప్ హత్యను నిరసిస్తూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని పీజీ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించే నిరసనకు దిగారు. అత్యంత దారుణంగా పీజీ విద్యార్థిని రేప్ చేసి హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇక జీజీహెచ్లో డాక్టర్ల నిరసనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. కలకత్తాలో పీజీ స్టూడెంట్ను రేప్ చేసి హత్య చేసిన ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా మెడికోలు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో కర్నూలు మెడికల్ కాలేజీలో ఏదైతే మెడికోలు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మొత్తం మెడికల్ కాలేజ్ మొత్తం వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో ఆబ్జుడా ప్రెసిడెంట్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చేస్తున్న నిరసన దేనికోసం? ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ కోల్కతాలో ఒక సెకండ్ ఇయర్ పీజీ చెస్ట్ మెడిసిన్ చేస్తున్న పీజీ మీద అత్యాచారం ప్లస్ మర్డర్ చేయడం జరిగింది. తను వర్క్ చేసిన హాస్పిటల్లోనే రీడింగ్ రూమ్లో, సెమినార్ రూమ్ దగ్గర జరిగింది ఇట్లాంటి దుర్ఘటన. ఇందుకోసం మేము ఇట్లా ర్యాలీ చేస్తున్నాము. ఇది ఆల్ ఇండియా వైడ్, హోల్ కంట్రీ వైడ్ అన్ని జూనియర్ డాక్టర్ అసోసియేషన్స్ కలిపి చేస్తున్న చర్య ఇది. మేము ఈ రోజు నుంచి ఎలెక్టివ్స్ అయితే స్ట్రైక్ చేస్తున్నాం. ఎలెక్టివ్స్ అంటే ఓపీస్, ఎలెక్టివ్ ఓటీస్ అన్ని స్ట్రైక్ చేస్తున్నాం. ఎమర్జెన్సీ అయితే రన్ అవుతున్నాయి. మా డిమాండ్స్ ఏంటంటే, ఒకటి డాక్టర్స్ మీద ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కావాలి మాకు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే మాకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది. ఇంకోటి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావాలి. హాస్పిటల్ లోపల ఏమన్నా ఇష్యూస్ ఉంటే చూసుకోవడానికి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావాలి. ఇంకోటి ఏంటంటే ఏదైతే దొరకడం జరిగిందో దాని మీద సిబిఐ ప్రోబ్ చేయాలి. ప్లస్ ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో తీసుకెళ్తే ఇది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పటికి జరిగి 5 days, అరౌండ్ 6 days అయింది. ఇంతటికి ఒకరిని పట్టుకున్నారు. దాంట్లో ఎవిడెన్స్ ఏం లేదు. దాని మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి మాకు. అసలు అతనే చేస్తాడా, వేరే వాళ్ళు చేస్తాడా, అది కూడా తెలియదు మాకు. మాకు స్విఫ్ట్గా జస్టిస్ కావాలి. ఇంకా ఎవరు చేస్తాడో పర్పెట్రేటర్ దొరికితే వారిని క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఇవి మా డిమాండ్స్ ప్రస్తుతానికి. ఇంకా మా హాస్పిటల్లో కూడా సెక్యూరిటీ ఉంది, ఇంకా స్ట్రెంథెన్ చేయమని సూపరింటెండెంట్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి, కలెక్టర్ సార్కి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మా హాస్పిటల్. అంటే ముఖ్యంగా చెప్పండి సార్, మెడికోస్ కావచ్చు, పీజీస్ కావచ్చు, వాళ్ళపైన ఈ మధ్య దాడులు ఎక్కువ కావడం జరుగుతుంది. ఇప్పుడు రేప్ చేసి హత్య చేసిన ఘటన ఏమంటారు సార్ దాని మీద? చాలా బాధాకరమైన విషయం. కోల్కతాలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పల్మనాలజీ మెడిసిన్ చెస్ట్ ఫిజిషియన్ అమ్మాయికి బ్రూటల్గా రేప్ చేసి మరి మర్డర్ చేశారు. ఇంత సివియారిటీ కాకపోయినా కూడా అంత సివియారిటీలో ఈ క్యాంపస్లో కూడా, ఈ హాస్పిటల్లో కూడా అమ్మాయిలు అక్కడ ఇక్కడ ఫేస్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఒక 1 week బ్యాక్ కూడా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అమ్మాయికి ఇలాంటి సంఘటన ఎవరు అఘాయిత్యుడు బయట నుంచి వచ్చి అసభ్యంగా బిహేవ్ చేయడం అన్నీ జరిగినాయి. దీనికి సంబంధించి సూపరింటెండెంట్కి అయితేనే మా అందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? మాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఏదైతే స్పెషల్ పోలీసులు ఉంటారో వాళ్ళతో క్యాజువాలిటీలో ఖచ్చితంగా రక్షణ కల్పించాలని చెప్పి ఈ మెయిన్ డిమాండ్గా పెట్టుకొని ఈ ర్యాలీ చేస్తున్నాము. ఖచ్చితంగా వర్క్ ప్లేస్లో ఏదైతే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వర్క్ చేస్తున్నారో, ఇంటర్న్స్ వర్క్ చేస్తున్నారో, వీళ్ళకి ప్రొటెక్షన్ లేకపోతే, వీళ్ళకి ధైర్యం లేకపోతే ఎలా వర్క్ చేస్తారనేది మెయిన్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి ఎస్పీ సార్ని కూడా కలవడానికి మేము వెళ్తున్నాము. సూపరింటెండెంట్ సార్కి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. నిన్న కలెక్టర్ గారితో మాట్లాడాము. సార్ కూడా సానుకూలంగా స్పందించాడు. సీసీటీవీస్ అయితేనేమి, సపోర్టింగ్ స్టాఫ్ అయితేనేమి, పర్సనల్ సెక్యూరిటీ పర్సనల్ పెడతామని చెప్పారు. సో ఇది మా డిమాండ్స్ ఇవి. మేడం మీరు చెప్పండి, పీజీలు ఏదైతే దాడులు జరుగుతున్నాయి మీ పైన, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మీరేం డిమాండ్ చేస్తారు?
కనీసం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ఓపెన్ ఇన్వెస్టిగేషన్ జరిగితే కానీ ఎవరిని పనిష్ చేయాలి అని తెలుస్తుంది కదా. మాకు ఎవరు మర్డర్ చేశారు, అట్లీస్ట్ డ్యూటీలో సెక్యూరిటీ ఉండాలి కదండి. సెక్యూరిటీ లేకుండా డ్యూటీలు చేయమంటే మేమైతే చేయడానికి రెడీగా లేము. ఏదో నైట్ డ్యూటీస్ అదే ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ప్రాపర్ ఓపెన్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. మాకు ఇంత దారుణంగా వాళ్ళ ఇంట్లోనే జరిగితే సైలెంట్గా అయితే ఉండరు కదా. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే మాకు కావాలండి. మీరు చెప్పండి, ఏదైతే మీరు హాస్పిటల్స్ నైట్ పూట కావచ్చు మిగతా టైంలలో పనిచేస్తుంటారు, మీకు సంబంధించి ఇక్కడ ఎలాంటి ప్రొటెక్షన్ ఉంది? మీకు ప్రొటెక్షన్ అయితే సరిగ్గా లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 వీక్ బ్యాకే ఇక్కడ డిపార్ట్మెంట్ నుంచి 12:30కి వార్డ్ నుంచి వస్తున్న పీజీ డాక్టర్ మీద ఒకరు ఫాలో అయ్యి ఇండీసెంట్గా బిహేవ్ చేశారు. దేర్ వాజ్ నో సెక్యూరిటీ. తను కంప్లైంట్ చేయడానికి కూడా భయపడింది. సో బయటికి రావడానికి ఇదయింది. సో మేము 24 hours ఇక్కడ ఉండి పేషెంట్స్ కోసమే డ్యూటీ చేస్తున్నాం. ఇల్లు వదిలి ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాము. పేరెంట్స్ లేరు, ఎవరు లేరు. ఇక్కడ మినిమం ప్రొటెక్షన్ ఉండట్లేదు. 24/7 నైట్లో ఏ టైం అయినా పేషెంట్కైనా ఎక్కడైనా వస్తున్నాం. క్యాజువాలిటీలో ఉంటాము, తాగేసి వస్తూ ఉంటారు, సెక్యూరిటీ ఉండరు, ఏమి చేయరు. పేషెంట్స్ వచ్చి పడిపోతూ ఉంటారు. ప్రతి ఫీమేల్ డాక్టర్ మేల్ డాక్టర్ తేడా లేకుండా అందరినీ పని చేస్తున్నాం. కానీ ఈ ఇన్సిడెంట్ అయ్యి 1 వీక్ అయింది, కానీ గవర్నమెంట్ కానీ దేశం కానీ ఎవరు వచ్చి రెస్పాన్స్ లేదు, ఇష్యూ చేసేది. ఒక డాక్టర్ వర్క్ చేస్తున్నప్పుడే సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు అంటే ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది? మేము ఎలా మా వర్క్స్ చేయాలి? ఇదంతా డాక్టర్స్ అనే కాదు, ప్రజలందరూ కూడా ఈ ఇష్యూని తెలుసుకొని వాళ్ళు కూడా వచ్చి వాయిస్ రైజ్ చేస్తే, ఇండియా అంతా రైజ్ చేస్తే దీనికి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుంది. ఉట్టి డాక్టర్స్ ఒకటే చేసినా సరే ఎవరు వచ్చి ఏమీ మాట్లాడేది లేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, జనాలందరికీ చెప్తున్నాము, ఇది డాక్టర్స్ ఒక్కరి ఇష్యూయే కాదు, ప్రతి ఒక్కరి ఇష్యూ. ప్రతి ఒక్కరు కూడా దీనికోసం వాయిస్ రైజ్ చేసి గవర్నమెంట్ని కదిలించండి. సిన్సియర్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. ముఖ్యంగా ఏదైతే మెడికో రేప్ అండ్ మర్డర్కి సంబంధించిన ఏదైతే విచారణ చేపట్టాలని, మరోవైపు హాస్పిటల్లో సరైన ప్రొటెక్షన్ తమకు లేదని చెప్పి మహిళా డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా హాస్పిటల్లో తమకు ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి వైద్యులు కోరుతున్న పరిస్థితి. ఇక్కడ కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.